మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా సంఘ భవన నిర్మాణం ఉందని ఆరోపణలున్నాయి. ఇక ప్రభుత్వ భూమిలో మహిళా సామూహిక భవనం పేరుపై నిబంధనలకు విరుద్ధంగా 2 షాపులు నిర్మించారు. ఆ తర్వాత వాటిని ప్రైవేట్ సంస్థకు అద్దెకిచ్చారు. వాటి రెంట్ సైతం మున్సిపల్ శాఖకు కట్టకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి మహిళా సంఘ భవనం ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా మారింది? 2023 ఫిబ్రవరి నెలలో నిర్మించినటువంటి ఈ మహిళా సంఘ భవనం అంతా కూడా ఇప్పుడు అనధికారికంగా షట్టర్లకు అంటే వేరే షాప్స్కి కూడా దీన్ని రెంట్కు లీజుకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ మనం ప్రేమ్నగర్ కాలనీకి సంబంధించినటువంటి మహిళా సమైక్య భవనానికి సంబంధించినటువంటి ప్లేస్ దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. ఇది 2023కు సంబంధించి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అప్పుడు మా మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ పీరియడ్లో దీన్ని డిఎంఎఫ్టి నిధులతో కూడా దీన్ని నిర్మించారు. దాదాపు దీని అంచనా విలువ 15 లక్షల రూపాయలు. అయితే నిర్మించినటువంటి ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ కనుక చూస్తే ఇదంతా కూడా మహిళా సంఘ భవనానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే మహిళా సంఘ భవన నిర్మాణం చేపడితే అక్కడ మహిళా సంఘాలు కూర్చొని ఏదైనా సమావేశాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడాలి. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. అప్పట్లో ఎలక్షన్ కోడ్ వస్తుందన్న నెపంతో హుటాహుటిన ఈ యొక్క భవనాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి ఓవరాల్గా దాదాపు 19 నెలలు గడుస్తున్నా కూడా ఈ 19 నెలలకు సంబంధించి ఆర్సీకి దాదాపు అంటే ఈ షట్టర్లను పూర్తిగా కిరాయికి ఇవ్వడం జరిగింది. దీంట్లో బిగ్ బాస్కెట్ అనే ఒక సంస్థకు అంటే ఏదైతే కొరియర్ సంస్థకు కూడా దీన్ని ఇచ్చారు. వీళ్ళు నెలకు 4,000 రూపాయల చొప్పున కూడా వీరంతా కూడా ఆర్సీకి డబ్బులు ఇచ్చారు. కానీ మున్సిపల్ శాఖకు కట్టాల్సినటువంటి 4,000 రూపాయలను ఇప్పటికి కూడా అంటే దాదాపు 19 నెలలుగా కూడా మున్సిపల్ శాఖకు చెల్లించకపోవడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. మహిళలు తమకు చెందాల్సినటువంటి భవనాన్ని ఈ విధంగా పక్కదారి పట్టిస్తుండడంతో ఒకసారిగా మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించి ఇది న్యూ ప్రేమ్ నగర్ కాలనీ. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కూడా దీని మీద పూర్తిస్థాయిలో ఎంక్వైరీ ప్రారంభించాడు. మొత్తంగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పి ఎవరైతే 4,000 రూపాయలు రెగ్యులర్గా ఇక్కడ నుంచి తీసుకున్నారో వారి దగ్గర నుంచి ఖచ్చితంగా మా పేమెంట్ అంతా కూడా తాము తిరిగి రిటర్న్ తీసుకుంటామని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ షాపు అద్దెను ఆర్సీ రిసోర్స్ పర్సన్ కూడా నెలలకు చెల్లించడం జరిగింది. దాదాపు 4,000 రూపాయలు కూడా ఇప్పటికే ఈ షాప్ దగ్గరికి మున్సిపల్ కమిషనర్ కూడా రావడం జరిగింది. వెంటనే ఈ షాప్ను ఖాళీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అప్పుడు ఏదైతే గిరిజనులకు నిర్మించే ఫండ్స్ అంటే వారికి నిర్మించే ఇండ్లకు సంబంధించినటువంటి డిఎంఎఫ్టి నిధులతో దాదాపు 15 లక్షల రూపాయలతో కూడా దీన్ని నిర్మించడం జరిగింది. మొత్తంగా నిర్మించినటువంటి యొక్క మహిళా సంఘ భవనము మహిళలకు చెందాల్సింది, మహిళలకు సంబంధించినటువంటి మహిళా సంఘాల సమావేశాలకు ఉపయోగపడాలి. కానీ అట్లాంటిది ఎక్కడా జరగలేదు. దాదాపు 19 నెలలు గడుస్తున్నా కూడా దీనిపైన వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఎవరికి తీసుకున్నారనేది మాత్రం పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనకాల ఎవరున్నా కూడా వారిని ఉపేక్షించేది లేదని చెప్పి కూడా పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఎక్కడైతే మొత్తంగా మహిళలకు ఉపయోగపడాల్సినటువంటి ఇట్లాంటి కట్టడాలను భవనాలుగా నిర్మించకుండా ఇట్లా షట్టర్లు ఏర్పాటు చేసి వాటిని అద్దెకిచ్చి వాటి డబ్బులు తీసుకోవడం ఎంతవరకు సమంజసము, ఇట్లాంటి పనులు ఎందుకు చేశారనేది మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టోటల్ ఎవిడెన్స్తో షాప్ను క్లోజ్ చేయించడం, తిరిగి మహిళలకు సంబంధించి కొత్త భవనాన్ని నిర్మించే క్రమంలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క తప్పిదాలు. మొత్తంగా ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు అదేవిధంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.